అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం అంకమరావు గారు. నమస్తే అండి శ్రీని గారు, మీకు ఐకాన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. థ్యాంక్ యూ సార్. సార్, పోయినసారి ఎలక్షన్స్లోన 2019లో జగన్ గారి గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు కొంతమంది కుహనా మేధావులు లేదా ఆ, వీళ్ళు మేధావులు, రాజకీయ మేధావులుగా చలామణి అయిన వాళ్ళు లేదా కొత్త అవతారం ఎత్తిన వాళ్ళు. ఇప్పుడు అందులో కొంతమంది మాయమైపోయారు, కొంతమంది ప్రభ కోల్పోయారు, కొంతమంది ఇంకా విలువ ఉన్న వాళ్ళు కాస్త మళ్ళీ స్టార్ట్ చేశారు. ఆ, జగన్ గారికి సపోర్ట్ గా అనుకోవచ్చు, లేదంటే ఇండైరెక్ట్ గా చంద్రబాబు గారికి అగెనిస్ట్ గా అనుకోవచ్చు. మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశారు. అందులో ఒకరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఆయన చంద్రబాబు మిగతా ఏమి కనిపించవు ఆయనకి. ప్రస్తుతం ఉన్న మద్యం కనిపించదు, తర్వాత డబ్బుల గురించి డబ్బు వసూలు చేస్తున్న డబ్బులు కనిపించదు, ఇంకా ఏం కనిపించదు, గంజా ఇవన్నీ ఏం కనిపించవు. జస్ట్ కేవలం చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైన మద్యం అందిస్తారు అన్నది మాత్రమే కనిపించింది. ఎలా అంటే ఆ, ఈయనకి అంతకుముందు ఉండవల్లి గారికి చంద్రబాబు నాయుడు కనిపించి అమ్మే బాటిల్ ధర తెలుసు, కానీ ఇప్పుడు అమ్ముతున్న బాటిల్ ధర ఆయన తెలియదు. ఆయన ఆయన కూడా ఒక మేధావి. వీళ్ళని ఎలా చూడాలంటారు? కాస్త మీ విశ్లేషణ చెప్పండి సార్. పైగా దాన్ని ఇంకా బుకాయిస్తూ వాదిస్తున్నాడు మరి ఈ రోజు మీరు నిన్న జీవి రెడ్డి గారితో డిబేట్ లో కూడా. మరి వీళ్ళని ఎలా చూడాలంటారు? ఇందాక మీరు చెప్పినట్టు అనంతబాబు గారు అనంతపురం జిల్లాకి అంటే ప్రచారానికి వస్తే అక్కడ ఉన్న దళితులు తరిమి కొట్టినట్టు ఇలాంటి వాళ్ళు ఏపీకి వస్తే వస్తారు, బాగుంటుంది సార్. వీళ్ళు కూడా కాస్త రుచి చూడబోతారేమో ప్రజాగ్రహాన్ని. కాస్త మీ విశ్లేషణ చెప్పండి సార్. సార్, మీరు ముందే చెప్పారు, వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు, బ్రతక నేర్చిన వాళ్ళు, బ్రతకటం ఎలాగో తెలిసిన వాళ్ళు, వాళ్ళకి మేధావులుగా చిత్రీకరించుకొని ప్రజల కోసం పోరాడుతున్నామని చెప్పని వితండవాదం చేస్తూ అవతల వాళ్ళని మాట్లాడకుండా చాలా సౌమ్యంగా ఆవేశపడకుండా ప్రజలందరూ ఏదో వాళ్ళు చెబితే వింటున్నారనే ధీమాతోటి ధైర్యంతో మాట్లాడుతున్నటువంటి మేధావులను ఎందుకు అన్నాను అంటే వాళ్ళకై వాళ్ళు చిత్రీకరించుకున్నారే తప్ప ప్రజా సమస్యల గురించి కానీ ప్రజలకు ఉపయోగపడే విధానాలు కానీ సూచనలు కానీ సలహాలు కానీ కాకుండా ఒక వ్యక్తికి ఈరోజు మేలు చెయ్యాలనే ఒకే ఒక్క తలంపుతోటి వామపక్ష భావాలతోటి ఉన్నాము, మేము ప్రజల కోసం పోరాటం చేస్తున్నామనే ముసుగులో ఎవరైతే ఈ ఫ్యాక్షనిస్టులకి ఈ పెత్తందారులకి ఊడిగం చేస్తున్నారని చెప్పి మాత్రం నిస్సందేహంగా చెప్పొచ్చు. మీరు అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారి గురించి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి రెండు విషయాలు కనపడతాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకూడదు. దానికోసం వాళ్ళు ఎన్ని అబద్ధాలైనా ఆడతారు. అక్కడ చాలా తెలివిగా మీరు ఒకటి గుర్తించండి, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడేటప్పుడు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నట్టు ప్రజల్ని భ్రమలో పెట్టి ఆ తర్వాత మిగిలిన విషయాలకు వస్తారు, ఎందుకంటే ఆయనకు మేలు చేసే విషయాలు. ఇక ఇందాక మీరు అన్నారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మందు బాటిల్ చేత్తో పట్టుకొని 15 రూపాయలకు మాత్రమే ఇది అందుబాటులోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు దీన్ని 60 రూపాయలకు అమ్ముతున్నారు, మిగిలిన 45 రూపాయలు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి అని చెప్పని వివరంగా దాని గురించి 2-3 సార్లు ప్రజలకి వివరించే క్రమంలో ఆయన చూడటం కూడా జరిగింది. అలాగే రకరకాలుగా ఆయన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసేదాన్ని విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తూ, ఇంకా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సమస్యలు లేవు ఆంధ్ర రాష్ట్రంలో, దోపిడీలు జరగట్లేదు, ఇసుక దందాలు జరగట్లేదు, మద్యం కుంభకోణం జరగట్లేదు, మైనింగ్ దోపిడీ జరగట్లేదు, అలాగే హత్యలు జరగట్లేదు, ప్రతిపక్షాల గొంతు నులమటం లేదు. ఇలాంటి ఏమీ ఆయనకు కనపడకుండా ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ మీదే ఆయన మాట్లాడుతా విధానాలు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఎంతగా కాపాడాలనుకుంటున్నాడో మనకు అర్థమైపోతా ఉంది. అలాగే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రామోజీరావు గారి విషయాన్ని గతంలో రాజశేఖర రెడ్డి గారితో కలిపి ఆయన చేయాలనుకున్న కార్యక్రమం విఫలం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అంశాన్ని ఎత్తుకోకుండా తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈయన అండదండలతోటి మళ్ళీ రామోజీరావు గారిని ఏదో చెయ్యాలని, ఆంధ్ర రాష్ట్రంలోకి ఏ సమస్య లేదు రామోజీరావు గారి సమస్య అన్న విధంగా ఆయన
ఏ విధంగా మాట్లాడింది, మళ్ళీ తిరిగి మార్గదర్శి మీద ఏ విధంగా చేసింది చాలా స్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలుసు. ఇక నాగేశ్వరరావు గారి గురించి మనకి వస్తే, నిన్న ఆయన మాట్లాడింది ఒకసారి కనుక మనం పరిగణలో తీసుకుంటా ఉంటే, నాణ్యమైనది ఇస్తా అన్నాడు, అది తప్ప ఒప్ప. అరే నాయనా, 20 సంవత్సరాలు ఇంకా దాని మీద అప్పులు తీసుకొచ్చి 20 సంవత్సరాలు ప్రజలు తాగితే తప్ప అప్పులు తీర్చలేని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరేం మాట్లాడారు? దాని గురించి మీరు ఎందుకు ఖండించలేదు? అంటే అలా ఖండిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కాబట్టి మీరు దాని గురించి మాట్లాడలేదా? ఈ రోజు ఆయన నాణ్యమైనది ఇస్తా అన్నాడు, బెల్ట్ షాపులు రద్దు చేస్తా అన్నాడు, దాని గురించి నాణ్యమైనది ఇస్తా అన్నాడు, రేట్లు తగ్గిస్తానన్నాడు. ఈ రోజు తాకుండా ఉన్నారా ఎవరైనా? ఈ రోజు ఎంతమంది దానికి అలవాటు పడ్డారు? ఒక్క రోజుల్లో దాన్ని రూపుమాపడం సాధ్యమేనా? దాని గురించి మాట్లాడకుండా నువ్వు ఆ రోజు రామారావు గారు ఇట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా చేశారు, మద్యపాన నిషేధం రామారావు గారు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు ఇలా చేశారు, ఈ రోజు మళ్ళీ నాణ్యమైన మద్యం ఇస్తామన్నారు అని చెప్పని. అవును, నాసిరకం మద్యం వల్ల ఈ రోజు అనారోగ్యం పాలవుతున్నారు, అధిక ధరలతోటి ఆర్థికంగానూ దెబ్బతింటున్నారు, ఆరోగ్యంగా దెబ్బతింటున్నారు. కాబట్టి తన వంతుగా తను ఏం చేయాలనుకుంటున్నాడో నాణ్యమైన మద్యాన్ని ఇద్దామని చెప్పని ఆయన భావిస్తున్నాడు. ఈ రోజు ఒక రోజులో అది పూర్తయ్యే విషయం కాదు కదా. దానికి మీరు ఏ విధంగా సలహా ఇవ్వాలి? నాయనా, నాణ్యమైనది ఇస్తానే నిదానంగా దాన్ని బెల్ట్ షాపులు ఎత్తేయి, అలాగే ఉత్పత్తిని తగ్గించేసేయి, గుర్తించు, విచ్చలవిడిగా చెయ్యొద్దు, ఉదయం 6 గంటల నుంచి కాకుండా సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల నుంచో పెట్టుకో, అప్పుడు ఇబ్బంది ఉండదు. అలాంటి మంచి మంచి సలహాలు కదా ఇవ్వాల్సింది మేధావులు. దాని గురించి వదిలేసి చంద్రబాబు నాయుడు గారు ఇదే అన్నారు, వితండవాదం మాట్లాడుతూ కరెక్ట్ గా మాట్లాడారు జీవీ రెడ్డి గారు, ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆయన ధీటుగానే మాట్లాడాడు, దానికి సమాధానం చాలా స్పష్టంగానే ఆయన చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ మేధావులు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు వాళ్ళ ముసుగులు తొలగించుకొని వామపక్షాల పేరుతోటి వాళ్ళు బ్రతుకుతూ, వాళ్ళు శాసన మండలి సభ్యులవుతూ, ఇంకా మేము మేధావులని చెప్పుకుంటూ అవకాశాల కోసం ఎవరిస్తారా అని చెప్పని వెంపర్లాడుతున్నారే తప్ప ప్రజా సమస్యల గురించి, ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యల గురించి కానీ, ఏమయ్యా నీకు బుద్ధుందా? నీ శాసన మండలి సభ్యుడు ఒక దళిత డ్రైవర్ని చంపి ఇంటికి తీసుకెళ్లి ఇంటి ముందు పడేసి నేనే చంపానని చెప్పిన వ్యక్తిని నువ్వు వ్యాన్లో పెట్టుకుని ఎలా తిరుగుతున్నావు, నీ సభలో ముందు వరుసలో ఎలా కూర్చోబెట్టుకుంటున్నావు అని అడిగితే అప్పుడు నాగేశ్వర గారు ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారనే ఒక నమ్మకం ఏర్పడిపోయేది. కానీ అలాంటి విషయాలేమీ ఆయన కళ్ళకు కనపడకుండా ఈరోజు యాదవ కులస్తుడైనటువంటి చంద్రయ్య గారిని నడి బజారులో గొంతు కోసి చంపితే మాట్లాడని ఈ నాగేశ్వరరావు గారు ఈ రోజు దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిన్నగాక మొన్న మోడీ గారు వచ్చిన సభకు వచ్చారని చెప్పని ఒక వ్యక్తిని గొడ్డలతో నరికి చంపారు. దాని గురించి ఈ రోజు మాట్లాడ్డా ఆయన. పల్నాడులో మాచర్లలో సభకొచ్చాడని చెప్పని ఒక వ్యక్తి కారుని దహనం చేశారు. వీళ్ళు నిన్నగాక మొన్న ఇంకోళ్ళ మీద దాడి చేశారు. ఈ రోజు చూసుకుంటా ఉంటే అబ్దుల్ సలాం గారు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరి వల్ల చేసుకున్నారు? ఏం జరుగుతోంది? పట్టిసీమ ద్వారా చంద్రబాబు నాయుడు నీళ్లు అందించాడు, నువ్వు ఎందుకు అందించలేవని చెప్పని మాట్లాడలేదు. పోలవరం 72% పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు గారి ఘనత గురించి చెప్పకుండా ఈ రోజుకి దాన్ని పడకేసిన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించకుండా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంటే వీళ్ళ చిత్తశుద్ధి ఏంటనేది అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కాదండి, ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, అభివృద్ధి ఎలా ముందుకెళ్ళింది, ఈ రోజు అవి నువ్వు ఎందుకు చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగే ధైర్యం ఈ నాగేశ్వర గారికి ఉందా అని చెప్పి నేను మాట్లాడుతా ఉన్నాను. దీనికి ఆయన దగ్గర సమాధానం ఉందా? అంటే ఈ సమస్యలు కావా, ఈ ప్రజల అవసరాలు కావా, వీటి గురించి ఆయన మాట్లాడ్డా? ఇవి ఆయన కనపట్టలేదా? చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కనపడుతున్నారా? ఎందుకు కనపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే, ఈ రోజు తిరిగి అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి వస్తుందని సుస్పష్టంగా ప్రజలకు తెలిసింది కాబట్టి, వీళ్ళకు కూడా తెలిసింది కాబట్టి దింపుడు కళ్ళ ఆశయంతో ఇంకేమన్నా ఇబ్బంది పెట్టొచ్చేమో, తన మిత్రుడికి ఈ రోజు సహాయం చేయొచ్చేమో అనే ఒకే ఒక దుర్బుద్ధితోటి, దుర్మార్గమైన ఆలోచనతోటి
రాజకీయ నాయకుల కంటే హీనంగా మాట్లాడుతున్నారని చెప్పని నేను భావిస్తున్నాను. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. సార్ సార్ ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది. ఎందుకు 175 కాన్స్టిట్యూన్సీల నుంచి ఒక్కొక్క అభ్యర్థికి ఒక కేసు కొని ఆయన ఇంటికి ఎందుకు పాస్ ఎ- చేయకూడదు? అభ్యర్థులందరూ ఏదండి? ఆ, ఇప్పుడున్న ఏపీలో ఉన్న 175 అభ్యర్థులు ఒక్కొక్కరు ఆ, ఒక్కొక్క కేసు కొనేసి ప్రజెంట్ ఏపీలో జరుగుతున్న మద్యం యొక్క కేసు కొని ఆయన ఇంటికి ఎందుకు పాస్ ఆ. చేయకూడదు? ఆయన ఇంటి ముందు మొత్తం కేసులు దింపచ్చు కదా. అప్పుడు ఆయన నిస్సందేహంగా చేయాలండి. ఆ, ఆయన ఈ చేయాల, మద్యంతో అందుట్లో అనుమానం ఏం లేదు. సహాయం. అప్పుడు ఆయన తెలిసి వస్తుంది చేయాలి. ఏంటి బాధ ఏంటి అనేది. అవును, నిస్సందేహంగా చేయాలండి. ఈ రోజు జరుగుతున్న పరిణామాలకి ఏమయ్యా, నేను పెద్ద మేధావిని, నాకు అన్ని విషయాలు తెలుసు, ఏ మార్చి 29వ తారీఖు నాడే నువ్వు డబ్బులు డ్రా చేసుకొని బ్యాంకు నుంచి నీ దగ్గర పెట్టుకొని అధికారులకు అప్పచెప్పి నీవే సాక్షి పేపర్లో రాశావు కదా, 1వ తారీఖు నాడే నువ్వు ఇయ్యొచ్చు కదా అని చెప్పని సలహా ఇవ్వచ్చు కదా ఈ యొక్క మేధావి. దాని గురించి ఈయనకు అర్థం కాదా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కనపడ్డా? ఏమయ్యా, ఎందుకు జరుగుతోంది ఇది? పోలవరం నువ్వు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నావు? నీ చేతుల్లోనే ఉంది కదా, ఎందుకు చేయలేదు? ఏం చేశావు నువ్వు? ఎందుకు 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచావు? ఎందుకు 3 సార్లు రవాణా ఛార్జీలు పెంచావు? ఆ నువ్వు దీని గురించి ఏంటయ్యా నువ్వు ఇలా చేశావు? గతంలో చంద్రబాబు నాయుడు ఎలా చేశాడు, నువ్వెందుకు ఇలా చేశావు? ఏంటి దానికి దీనికి వ్యత్యాసం? ఆ డబ్బులన్నీ ఎటు వెళ్ళిపోతా ఉన్నాయి? ఎందుకు ఇంత అప్పులు చేశావు? ఏం చేస్తున్నావు నువ్వు? ఈ ప్రగతి ఏంటి? రోడ్లు లేవు, భవనాలు లేవు, పరిశ్రమలు లేవు, కర్మాగారాలు లేవు. మరి నువ్వేం చేసావయ్యా అని చెప్పి నేను ఎందుకని ప్రశ్నించట్లేదండి? ఈ అపర మేధావి, ప్రజల కోసం పాటుపడే ఈ వ్యక్తి ఎందుకు మాట్లాడట్లేదు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏది మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగం జరిగిద్దనే ఒకే ఒక్క దుర్బుద్ధితోటి ఆయన మాట్లాడలేదనేది చాలా స్పష్టం. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడవటమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాల గురించి మాట్లాడకపోవడం అనేది ఆయన యొక్క బేలతనానికి, స్వార్థపూరితమైనటువంటి ఆలోచనకి ప్రత్యక్ష తార్కాణం అని చెప్పైతే నేను భావిస్తున్నాను శ్రీని గారు. ధన్యవాదాలు సార్. మరి చూద్దాం మరి. ఆ, దీన్ని కాస్త టీడీపీ నాయకులు కూడా, అంటే టీడీపీ అధికార ప్రతినిధులు కాకుండా ఈ టీడీపీ నాయకులు కూడా కాస్త దీన్ని ఘాటుగానే బదులివ్వాలి. నేను ఇందాక అనుకున్నట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క కేసు, ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క కేసు పంపిస్తే ఆయన ఇంటి ముందు ఒకే టైంలో 175 కేసులు దిగేసి ఆ రోజు ఇంకా ఇంట్లోంచి బయటకు వెళ్ళకూడదు. ఆ విధంగా పెడితే గానీ ఆయనకి దీని యొక్క బాధ తెలియదు. చూద్దాం సార్ మరి. ఎవరైనా ఆలోచించి దీని మీద చర్యలు తీసుకుంటారు, అంటే ఇలాంటి ఆలోచన చేసి ఏమన్నా ఆయన మీద యాక్షన్ తీసుకుంటారో చూద్దాం సార్. ధన్యవాదాలు సార్.